ఇదే కాదు, గతంలో మీరు చూశారు కొన్ని సందర్భాల్లో రైతుల్ని తిప్పి 6 నెలల నుంచి 9 నెలలు కూడా పేమెంట్ కూడా ఇవ్వలేదు. 60 రోజుల్లో ఇస్తాం, 90 రోజుల్లో ఇస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించినా వాళ్ళు అందించే వరకు 6 నెలల నుంచి 9 నెలలు కూడా పట్టింది. 1674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు వదిలేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు పదవి విరమణ చేశారు. ఆ బకాయిలు చెల్లించడమే కాకుండా పేమెంట్ల విషయంలో కూడా ఒక కొత్త స్టాండర్డ్ ఏర్పాటు చేసుకున్నాం. మేము 48 గంటల్లోనే పేమెంట్ ఇస్తామని చెప్పాం. గత సంవత్సరం మేము కొనుగోలు చేసిన ధాన్యం 12,818 కోట్లు అయితే 12,100 కోట్ల వరకు 48 గంటల్లోనే మేము పేమెంట్ చేశాం. చివరి దశలో అకాల వర్షాల వలన కొంచెం జాప్యం జరిగింది తప్ప ఎక్కువ శాతం అంటే 87% మేము ధాన్యం కొనుగోలు చేసింది 48 గంటల లోపే మేము రైతాంగానికి అందించగలిగాం. ఈ సంవత్సరం ఇంకా అద్భుతమైన సంస్కారం తీసుకొచ్చాం. 24 గంటల్లోనే రైతు ఖాతాలో జమ చేసేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా 35 బ్యాంకులతో మాట్లాడి పేమెంట్ గేట్వేలో కూడా మార్పులు తీసుకొచ్చి మా దగ్గర ఉన్న టెక్నికల్ ఎక్స్పర్టీస్ని ఉపయోగించి ప్రతిరోజు 4 సార్లు పేమెంట్లు ఖరారు చేసి వాళ్ళ ఖాతాలో పడే విధంగా రైతులకి ఉపయోగపడే విధంగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ప్రతిరోజు 4 స్లాట్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఎవరైతే ఉదయం 10 ధాన్యాన్ని మిల్లర్ దగ్గర అమ్మేసి ట్రక్ షిట్ జనరేట్ చేస్తారో వాళ్ళకి 12 మేము పేమెంట్ చేస్తాం. అంటే 2 గంటల్లోనే పేమెంట్ చేస్తాం. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంట లోపు ఎవరైతే రైతాంగం వాళ్ళ ధాన్యాన్ని రైతులకి ఆ మిల్లర్స్కి అమ్మారో అది ఇమీడియట్గా మేము 2 గంటలకి పేమెంట్ చేస్తాం. 3వ పేమెంట్ 4ంటికి చేస్తాం. ఆఖరి పేమెంట్ ప్రతిరోజు సాయంత్రం 7ంటికి పూర్తి చేస్తాం. అంటే రోజుకి 4 స్లాట్లు ఏర్పాటు చేసాం. ఉదయం 12ంటికి, మధ్యాహ్నం 12ంటికి, 2ంటికి, మరి 4ంటికిను, సాయంత్రం 7ంటికి. అయితే రైతు సోదరులందరూ కూడా గమనించాలి, బ్యాంక్ హాలిడే రోజు మాత్రం ఈ సమస్య మేము అధిగమించలేకపోతున్నాం. ఎందుకంటే బ్యాంకుల నుంచి జాతీయ స్థాయిలో ఈ పేమెంట్ గేట్వే ఉంటుంది కాబట్టి బ్యాంక్ హాలిడే రోజు మాత్రం అదే రోజు మేము పేమెంట్ చేయలేక మరుసటి రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ మార్పులు తీసుకొచ్చాం. ఈ సంస్కరణలతో పాటు క్షేత్రస్థాయిలో గత సంవత్సరం మేము చూసిన అనుభవంతో ఎక్కడైనా సరే తేమ శాతం విషయంలో రైతులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ అనుమానం రాకూడదనే ఉద్దేశంతో రైతు సహాయ కేంద్రాల్లోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తేమ శాతం మీటర్లు ఏవైతే ఉన్నాయో అదే బ్రాండు, అదే కంపెనీ, అదే మోడల్ మా మిల్లర్లందరినీ కూడా అది కొనుగోలు చేయమని చెప్పడం జరిగింది. అదే వాళ్ళ మిల్లులో ఈ ఖరీఫ్ మాసంలోనే మేము ప్రవేశపెట్టాం. అవి సిద్ధం చేసుకున్నాం. సో ఎటువంటి అనుమానాలు లేకుండా ఒక చోట ఒక మాయిశ్చర్ రీడింగ్ ఒక విధంగా ఉంటే ఇంకో చోట వెళ్ళినప్పుడు మాయిశ్చర్ రీడింగ్ తేడా వస్తుందనే భావన చాలా సందర్భాల్లో వ్యక్తపరిచారు. దాన్ని కూడా అధిగమించి బ్లూటూత్ ద్వారానే ఆ సమాచారం అందించే విధంగా ఆ మార్పు తీసుకు